ఎందుకంటే భక్తులైన, జ్ఞానులైన అందరికీ ఆయన తండ్రి. ఎట్లా ఆలోచిస్తున్నాడంటే ఆయన మనకే తండ్రి వాళ్ళకి కాదు. మనం అనుకుంటే సరిపోదు. ఆయన అందరూ నా పిల్లలు అనుకుంటున్నాడు. సో, నా జీవితంలో ఎంతో మంది అనుభవాలు విన్నాను. ఎన్నో రకాలుగా సమస్యలొచ్చినప్పుడు ఆయనను తలుచుకోవడము, ఆయన కాపాడడం అన్నది చాలా సందర్భాల్లో జరిగింది. ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉండదో, చెయ్యమో అప్పుడు ఇవన్నీ జరిగేది. ఆ పాపపు ఖాతా అనేది డామినేట్ అయిపోతది. సపోజ్ ఏదైనా అటాక్ జరిగేదుంది. సపోజ్ అది మన పాపపు ఖాతా అనుకుందాం. గడిచిపోయిన గతం యొక్క పాపపు ఖాతా ముందుకొచ్చింది అనుకుందాం. సో, వర్తమానంలో గనక మనము భగవంతుడిని తలుచుకుంటే, వర్తమానంలో ఆత్మ యొక్క స్థితి పెరుగుతుంది కాబట్టి, పాపం యొక్క డామినేషన్ మన మీద ఉండదు. రోజు గడిచిపోయిన గతం యొక్క పాపం ముందుకొచ్చింది. వర్తమానంలో భగవంతుడిని తలుచుకోలేదు. అమ్మో! నాకేమైపోతదేమో, అటాక్ చేసేస్తారేమో అంటే గడిచిపోయిన గతం యొక్క పాపానికి వర్తమానంలో భయంతోటి, అలజడితోటి ఇంకింత శక్తి కలిపితే ఖచ్చితంగా అటాక్ జరుగుతది.